Acts 12th chapter. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. Here we see Herod the king stretching out his hands to vex the church. రాజైనటువంటి హేరోదు సంఘపు వారిలో బాధ పెట్టుకు తన చేతులు చాచడాన్ని ఇక్కడ చూస్తున్నాం. Second verse. 2వ వచనం. And he killed James, the brother of John, with the sword. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. Now I do not know the difficulties which you are facing. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టములు ఏంటో నాకు తెలియదు. I don't know the threats and the persecution which you are enduring. మీరు సహించుచున్నటువంటి ఆ బెదిరింపులు ఆ హింస ఏమిటో నాకు తెలియదు. But కానీ all those persecutions will do us a great deal of good. ఆ హింసలన్నీ కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. Now, when Peter was put in prison, పేతురుని ఇప్పుడు చెరసాలలో పెట్టినప్పుడు what did the church do? సంఘం ఏం చేసింది? They gave themselves to unceasing prayer. వారు ఎడతెక్కకుండా ప్రార్థన చేస్తూ ఉండినారు. A subconscious mind and an undercurrent of prayer. A subconscious mind full of faith and an undercurrent of prayer. విశ్వాసంతో నిండినటువంటి అంతరంగ మనస్సు, అలాగే అంతరంగములో ప్రవహించేటటువంటి ప్రార్థన. As they prayed, వారు ప్రార్థించుండగా God sent his angel to the prison. ఆ చెరసాలకు దేవుడు తన దూతను పంపించారు. Look at the 6th verse. 6వ వచనాన్ని చూడండి. And when Herod would have brought him forth, హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, at the same night Peter was sleeping between two soldiers. ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. And the keepers were at the door. కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. And behold, the angel of the Lord came upon him. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు, and a light shined in the prison. అతడుడిని గదిలో వెలుగు ప్రకాశించెను. And he smote Peter on the side. ఆ దూతరు పేతురు ప్రక్కన తట్టి, and raised him up, త్వరగా లెమ్మని చెప్పి, saying, arise up quickly. త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా, and his chains fell off. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. Arise up quickly. త్వరగా లెమ్ము. And the angel said to him, అప్పుడు దూత అతనితో, gird yourself, నీ నడుము కట్టుకొని, put on your mantle or whatever, నీ నడుమును కట్టుకొని, and bind on your sandals. చెప్పులు తొడుక్కొనుమనెను. So he did. అతడు అలాగ చేసిన తర్వాత, and he said unto him, ఆ దూత, cast your garment about you and follow me. నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. He went out and followed him. ఆయన బయటికి వెళ్ళి ఆ దూతను వెంబడించారు. and knew not that it was true which was done by the angel. దూత చేతలాగా జరిగిందనే విషయం ఆయనకి తెలియలేదు. But he thought he was having a dream or vision. ఏదో కలలో దర్శనం కలిగిందని తలంచాడు. My dear friends, ప్రియ స్నేహితులారా, as I look back upon my life, నా జీవితం వెనుక నేను ఒకసారి చూచినప్పుడు, it's like a dream. అదొక కల వలె ఉన్నది. How quickly it has passed. ఎంత వేగంగా అది గడిచిపోయినది. I cannot even count the mercies of God. ఆ దేవుని కృపలు నేను లెక్క కూడా లెక్క పెట్టలేను. We never count all our centers or our halls. మా కేంద్రములు, మా హాళ్ళని, మన కేంద్రములు గాని మన హాల్ను గురించి మనం ఎప్పుడు లెక్క పెట్టము. We never count the people generally, as so many were converted and so many joined us, the church. ఎంతమంది మారుమనసు పొందారు, ఎంతమంది సంఘంలో చేరనేటువంటి విషయం కూడా మనం సాధారణంగా లెక్క పెట్టాము. There are certain dangers in doing that.
అలాగ చేసేటట్లయితే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. Sometimes you become very proud. కొన్నిసార్లు నీవు చాలా గర్విష్ఠుడైపోతావు. Oh, so much is being done. So many halls are being built. ఎంతో సేవ జరుగుతా ఉన్నది, ఎన్నో హాళ్ళు నిర్మించబడ్డాయి, So many souls are turning to Christ. ఎన్నో ఆత్మలు క్రీస్తు వైపు తిరుగుతూ ఉన్నవి. Now I tell such people who talk like that, అలాగ మాట్లాడే వారితో నేను చెప్తాను, what about the millions of people who have not even heard the name of Jesus? ఒక్కసారి కూడా యేసు నామం విన్నటువంటి ఆ కోట్ల కొలది మంది ప్రజల విషయం ఏమిటి? What about them? వారి విషయం ఏమిటి? What we have done and whom we have reached are just a handful. మనం చేరుకున్నటువంటి వారము, మనం సువార్త అందించినటువంటి వారు బహు కొద్ది మందే. But what about the others? మిగిలిన వారి విషయం ఏమిటి? What about the many nations? అనేక దేశాల విషయం ఏమిటి? What about the Middle East? మధ్య ఆసియా గురించి విషయం ఏమిటి? Some of those regions were never reached with the gospel. సువార్తతో ఇంతవరకు కూడా ఆ ప్రాంతాలను చేరుకోలేదు. So, కాబట్టి when I look upon the world scene, ప్రపంచ దృశ్యం వైపు నేను చూచినప్పుడు I am deeply humbled. నేనెంతగానో దీనుడిగా చేయబడుతున్నాను. I say, what is this? I have done so little for the Lord. అయ్యో, ఏంటి నేను ప్రభు కొరకు బహు కొంచెమే చేశాను. But I have noticed అయితే నేను గమనించింది ఏంటంటే, that when God did some great miracles for some simple preachers, సామాన్యమైనటువంటి బోధకుల జీవితంలో దేవుడు కొన్ని అద్భుతములు చేసినప్పుడు they became very proud వారు బహుగర్విష్ఠులైపోయారు. and they lost their power. వారి యొక్క శక్తిని పోగొట్టుకున్నారు. When I heard that in one region where such pride took over, అలాంటి గర్వం అనేది ఆ బోధకుల్లోకి వచ్చినటువంటి ఒక ప్రాంతం గురించి నేను విన్నప్పుడు I was inquiring about a particular teacher. ఒక టీచర్ గారి గురించి నేను ప్రత్యేకంగా వాకపు చేస్తూ, How is that man? ఆయన ఎలా ఉన్నారండి? Oh, they said he died. ఆయన చనిపోయారండి అని చెప్పారు. How did he ఆయన die? ఎలాగ చనిపోయారండి? Oh, a snake bit him. ఒక పాము ఆయన కరిచిందండి. My dear friends, ప్రియ స్నేహితులారా, unheard of in the fellowship. సహవాసం అలాంటి ఇంతకుముందు అన్నాడు వినబడలేదు. Because ఎందుకంటే the cobras and other venomous creatures, when they bit us, త్రాసుబాములు మిగిలినటువంటి విష పురుగులు మనల్ని కరిచినప్పుడు there was no reaction. God healed us. ఆ విషయం మన మీద ఏం పని చేయలేదు, దేవుడు మనల్ని స్వస్థపరిచినారు. Even little children used to heal people stung by very poisonous scorpions. విషం ఉన్నటువంటి తేళ్లు కొంతమంది ప్రజలను కుట్టినప్పుడు చిన్న పిల్లలు ప్రార్థన చేసి వారిని స్వస్థపరిచినారు. My father used to say, మా నాన్నగారు చెప్తుండేవారు, where the revival had broken out, ఎక్కడైతే ఉద్యమం అనేది ప్రారంభమైనదో the children used to play with scorpions. చిన్న పిల్లలు తేళ్లతో ఆటలాడుకుండేవారు. My dear people, ప్రియులారా, when I heard that this teacher died ఈ టీచర్ గారు చనిపోయిన విషయం as a result of snake bite, పాము కాటు చేత ఈ టీచర్ గారు చనిపోయిన విషయం నేను విన్నప్పుడు I said, నేను చెప్పాను, so their faith has come down to that level. వారి విశ్వాసం అనేది అలాంటి స్థితికి దిగజారిందన్నమాట. You know, my dear friends, ప్రియ స్నేహితులారా, if you have 100 people to feed with the word of God every Sunday, ప్రతి ఆదివారం కూడా 100 మందికి మేము దేవుని యొక్క వాక్యము ఆహారంతో పోషించవలసి వస్తే, let me tell you, ఈ విషయం నేను మీతో చెప్తాను, it is not at all easy. అది ఎంత మాత్రం సులువైన విషయం కాదు. For my Sunday message, నా ఆదివార వర్తమానము కొరకు I pray and pray. Sometimes it is a message which was in the making for months. నేను ఎలాంటి వర్తమానం ఇస్తానంటే నెలల తరబడి ప్రార్థనతో దాన్ని సిద్ధపరుస్తాను. Otherwise I have nothing. లేకపోతే నా దగ్గర ఇంకేం లేదు. I can only feed the people with chaff.
నేను లేకపోతే నేను కేవలం మనుషులు చెత్తతోనే పోషిస్తాను. Be very careful. జాగ్రత్త సుమా. When there are 50 people, 50 మంది ప్రజలు ఉన్నప్పుడు can you feed them with the word of God? దేవుని యొక్క వాక్యంతో నీ వారిని పోషించగలవా? Can you feed them till they learn to walk by faith and not by sight? వారు వెలుచూపుతో కాకుండా విశ్వాసంతో వారు నడుచుకోవడం నేర్చుకునే వరకు నీ వారిని పోషించగలవా? Oh, I want to tell you, it's not at all easy today. ఈ దినమందు అలా చేయడం సులువు కాదని నేను మీతో చెప్తున్నాను. Because we see the whole world walking by dint of calculation, budgeting, and by sight. ఎందుకంటే ఇప్పుడు లోకమంతా కూడా వెలుచూపుతోను లెక్కలు కట్టుకోవడంతోను ఉన్న డబ్బును దేనికి ఎంత కేటాయించాలనేటువంటి విధానంతో నడవడాన్ని మనం చూస్తున్నాం. That's all. అంతే. We don't see this walking by faith. విశ్వాసంతో నడుచుకోవడాన్ని మనం ఇప్పుడు చూడడం లేదు. It is a very rare thing to see people walk by faith and not by sight. వెలుచూపుతో కాకుండా విశ్వాసంతో నడిచేటువంటి ప్రజలను చూడటం అనేది ఎంతో అరుదైపోయింది. But shall we not do this? అయితే మనం ఇలా చేయకూడదా? We receive Jesus by faith. విశ్వాసం ద్వారా మన ప్రభువుని యేసుని We స్వీకరించాము. hold the promises by faith. విశ్వాసంతో వాగ్దానాలు మనం పట్టుకొని ఉన్నాము. And by faith we pray in the name of Jesus. మనం విశ్వాసంతో యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. And shall we suddenly begin to look at our purses or wallets? అకస్మాత్తుగా మనము మన డబ్బు సంచుల వైపు మనం చూసుకోవటమా? Or begin to look at the government or grants from the government? ప్రభుత్వం దగ్గర Or నుంచి scholarships from the government? ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి స్కాలర్షిప్లు నిధుల వైపు చూడటమా? My dear friends, ప్రియ స్నేహితులారా, I have never been taught that way. ఆ విధంగా నేను ఎప్పుడు కూడా నాకు నేర్పించబడలేదు. I have always said, and my mother and I, we always used to praise God for the meal multiplying in the barrel and the oil in the cruse. బుడ్డిలో నూనె తరగకుండాను తొట్టిలో పిండి తరగకుండాను నేను మా తల్లి గారు ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటామని మీతో ఎప్పుడు చెప్తూ ఉంటాం లేదా? No, we were always talking and praising God for this. అలాగ జరిగినందుకు ఎల్లప్పుడు మేము ప్రభువును స్తుతించుతూ దాని విషయమై మాట్లాడుతూ ఉండేవారము. Mother, తల్లి, mother, look at the meal in the barrel multiplying, sustaining us. ఆ యొక్క తొట్టిలో ఉన్నటువంటి పిండి ఎలాగ అభివృద్ధి చెందుతూ ఎలాగ పోషిస్తూ ఉన్నదో అని చూడండి. Oh yes. అవును. But to depart from those standards ఆ ప్రమాణముల నుండి తొలగిపోవడం అనేది is very easy. ఎంతో సులువే. See, look at all these lights, look at all this big crowd and all these arrangements. ఈ పెద్ద జన సమూహాన్ని ఈ They may లైట్లు be very basic, of course, or elementary. సరే ఇవన్నీ కనీస అవసరాలైనప్పటికీ కూడా ఏర్పాట్లు ఇవన్నీ కూడా మీరు చూడండి. But కానీ our young men have been working throughout the year. మన యవనస్తుల్లో కొందరు సంవత్సరం అంతా కూడా పని చేస్తూనే ఉండినారు. Planting the trees, watering the trees, చెట్లు నాటడము, building, plastering, oh my. నిర్మాణం చేయడము, ప్లాస్టరింగ్ చేయడము, Getting a few dormitories ready. కొన్ని చిన్న చిన్న వస్తువులు ఉండడానికి కల్పించటము. Yes, అవును, faith. విశ్వాసము. Now I have not calculated how much it has cost us. ఇదంతా ఎంత ఖర్చు అవుతుందనే విషయం నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు. Because ఎందుకంటే the Lord is seeing, He is Jehovah Jireh. ప్రభువే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటున్నారు అన్ని కూడా. That is how He has sustained us all these years. ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఆ విధంగా మనల్ని నడిపిస్తూనే వచ్చారు. Faith. విశ్వాసము. Arise. లెమ్ము, Bind your sandals. చెప్పులు తొడుక్కొనుము, Cast your mantle upon you నీ వస్త్రం పైన వేసుకొనుము, and follow me. నా వెంబడి రమ్ము. And he was wondering, is this a vision? Is this a dream? ఇదేమైనా దర్శనమా, ఇదేమైనా కళ అని ఆశ్చర్యపడుతూ ఉండినారు. And when they went, 10th verse, 10వ వచనము, when they were past the first and the second ward, మొదటి కావాలని రెండవ కావాలని దాటి they came unto the iron gate that leadeth unto the city,
పట్టణమునకు పో ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు which opened to them of his own accord. దానంతట అదే వారికి తెరుచుకొనెను. And they went out and passed on through one street. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే And forthwith the angel departed from him. దూత అతనిని విడిచిపోయెను. And when Peter was come to himself, పేతురుకు తెలివి వచ్చి he said, ఆయన Now I know of a surety that the Lord has sent his angel and has delivered me out of the hand of King Herod. ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి నన్ను తప్పించినాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. So he thought there must be the prayer meeting going on. కాబట్టి అక్కడ ప్రార్థన కూడా జరుగుతూ ఉన్నదని ఆయన And he తప్పనిసరిగా came to the house of Mary, the mother of John, యోహాను తల్లి అయిన మరి John Mark, మార్కును మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. and he began knocking and knocking. అతడు వాకిటి తలుపు తట్టుచూ ఉండగా Finally, when the damsel who kept the door came ఆ తలుపు and saw Peter, హృదయం ఒక చిన్నది ఆలకించుటకు వచ్చి ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి she said, Peter is at the door. పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని ఆమె చెప్పాను. Nobody was prepared to believe her. ఆమె చెప్పిన మాటలు నమ్మడానికి ఎవరు No, సిద్ధంగా లేరు. Peter is in prison. లేదు, పేతురు జైల్లో ఉన్నాడు. Don't talk rubbish. చెత్త మాట్లాడవద్దు. No, Peter is knocking at the door. లేదు లేదు, పేతురు గారు తలుపును తడుతున్నారు. No. It must be an apparition or something else. అదేదో భూతం ఏదో అయి ఉంటదిలే. But this young woman stood her ground. అయితే ఈ అమ్మాయి తను చెప్పిన మాటకు నిలబడింది. And so finally when they opened the door, చివరిగా వారు తలుపు తెరిచినప్పుడు they were astonished. వారు విభ్రాంతి నొందిరి. My dear friend, ప్రియ స్నేహితులారా, our God is a God who will fill your mouth with laughter. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ నోటిని ఆయన నవ్వుతో నింపుతారు. He turns your ashes into beauty. ఆయన నీకు బూడిదను ప్రతిదండనగా పూదండనగా మారుస్తారు. That is faith. అదే విశ్వాసము. Now I don't know with what problems you have come here, మీరు ఎలాంటి సమస్యలతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. because ఎందుకంటే nowadays ఈ దినాలలో people advertise themselves as great healers. మేము బహుగా స్వస్థపరిచేవారమని ప్రజలు తమ గురించి తాము ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నారు. There is no great healer here. ఇక్కడ గొప్ప స్వస్థపరిచే వ్యక్తి ఎవరు లేరు. But the Lord says, I am the God that healeth you. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని ప్రభు చెప్తా ఉన్నారు. So some of you may have come here imagining that I am going to call you to the platform and make a big demonstration here. ఇక్కడ మిమ్మల్ని ఈ వేదిక మీదకి పిలిచి ఇక్కడ ఏదైనా పెద్ద ప్రదర్శన చేస్తానన్నట్టు ఊహలతో మీరు ఇక్కడ కొంతమంది వచ్చి ఉండవచ్చును. No. లేదు లేదు లేదు. I want only the Lord to be seen on this platform. ఈ వేదిక మీద ప్రభువు మాత్రమే కనబడవాలని కోరుచూ ఉన్నాను. Last year, గత సంవత్సరము people cried out in the crowd because they saw the Lord on the platform. వేదిక మీద ప్రభువుని యేసుని వారు చూశారు కాబట్టి గత సంవత్సరము ఆ సమూహంలోని ప్రజలు కేకలు వేసినారు. Now that has happened in other places too. ఇతర స్థలాల్లో కూడా ఆ విధంగానే జరిగినది. I wish that would happen in every single meeting of ours. మన సహవాసం జరిపే ప్రతి కూటమిలో కూడా అలా జరగాలని The కోరుచున్నాను. Lord himself standing in the midst of them. ప్రభువే వారి మధ్యన నిలిచి No man to be seen but the Lord. ఏ మనుషుడు కనబడలేదు కానీ ప్రభువు మాత్రమే కనబడుట. My dear people, ప్రియులారా, some of you are already hankering after the praises of men. మీలో ఇప్పటికే కొంతమంది మనుషుల పొగడ్తల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. I don't believe the praises of men. మనుషుల పొగడ్తలలో నాకు నమ్మకం లేదు. I have no trust in the flatteries of men. మనుషుల ముఖస్తుతులలో నాకు నమ్మకం లేదు. Oh, how sad when your heart begins to look for praise. నీ హృదయము మనుషుల పొగడ్తల కొరకు చూడటం అనేది ఎంత విచారకరము. When people say thank you to me, I say, oh, you know, oh no, thanks to me. ప్రజలు నాకు వందనాలని చెప్పినప్పుడు నేను అంటాను, మీరు నాకేమీ అలా చెప్పడానికి రుణపడి లేరు. You better thank the Lord.
మీరు ప్రభుకు వందనాలు చెల్లించండి It అని is the good Lord who did it. ప్రభువే మీకు ఆ మంచి కార్యం చేశారు. No, I can do nothing. నేనేమి చేయలేను. My dear people, ప్రియులారా, God has chosen the foolish things of this world. దేవుడు ఈ లోకంలో వెర్రి వారిని ఎన్నుకున్నారు. God has chosen that which is not, to bring to naught that which is. బలవంతులైనటువంటి వారిని ఆయన సిగ్గుపరచుటకు, ఆయన బలహీనమైనటువంటి వారిని ఆయన ఎన్నుకున్నారు. That is God's purpose. అదే దేవుని యొక్క ఉద్దేశము. But you must say, అయితే మీరు చెప్పాలి, Lord, ప్రభువా, I am a big zero. నేను ఒక పెద్ద సున్నాను. What has my faith achieved? నా విశ్వాసంతో ఏమి నేను సాధించాను? I have done so little నేను for చేసింది, you. మీ కొరకు చేసింది బహు కొంచెమే. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా I say, నేను చెప్తాను, I have done so little, so little. నేను బహు కొంచెమే చేశాను. I am ashamed that I have grown in faith so slowly. నేను ఎంతో నెమ్మదిగా విశ్వాసం ఎదిగిన దాన్ని బట్టి నేను సిగ్గుపడుతున్నాను. So slowly. ఎంతో నెమ్మదిగా. I should have been a giant in faith. నేను విశ్వాసంలో దిగ్గజమై ఉండవలసినది. Today, ఇవాళ we live in a culture of dwarfdom. మనం ఈ దినాలలో మరుగుజ్జులు, మొరగని వారు అనేటువంటి సంస్కృతిలో నివసిస్తున్నాము. That's all. అంతే. People are dwarfs. Spiritual culture, spiritual dwarfs. ఆత్మ సంబంధమైనటువంటి మరుగుజ్జులు. And they think they are great giants. మేం పెద్దవారము, గొప్పవారము అని అనుకుంటున్నారు. No, friends. లేదు స్నేహితులా, Our faith is too small. మన విశ్వాసం బహు అల్పము. North India, ఉత్తర హిందూ దేశము, Himalayan region, హిమాలయ ప్రాంతములు, Nepal, నేపాలు, Afghanistan. ఆఫ్ఘనిస్తాను. Only one girl from amongst us went to మన Afghanistan. మధ్యలో నుండి ఒక్క అమ్మాయి మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి వెళ్ళినది. That poor girl became very sick. ఆ భాగ్యురాలైనటువంటి అమ్మాయి బహు జబ్బు పడినది. But కానీ if we are a praying fellowship, మనం ప్రార్థించే సహవాసం అయితే, if we pray without ceasing, మనం ఎడతెక్కకుండా ప్రార్థన if చేస్తే, we pray with true faith, నిజమైన విశ్వాసంతో మనం ప్రార్థిస్తే, we will see iron gates yielding. ఈనప తలుపులు లొంగిపోవటాన్ని మనం చూస్తాము. Yes. అవును. Brass and barriers demolished. ఇత్తడి గడియలు విరిగిపోతాయి. My dear friends, ప్రియ స్నేహితులారా, don't you want such faith? అలాంటి విశ్వాసం నీకు అక్కర్లేదా? I want such faith. నాకు అలాంటి విశ్వాసం కావాలి. Everywhere there are people who say that is impossible, this is impossible. ప్రతి చోట కూడా మనుషులు అదే సాధ్యం, ఇది సాధ్యం చెప్పేవారు కనబడుతున్నారు. But God says అయితే దేవుడు చెప్తున్నారు, there is nothing impossible with God. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. Where is our faith? ఎక్కడండి మన విశ్వాసము? Some of you have great faith in education. మీలో కొంతమందికి చదువులో గొప్ప విశ్వాసం ఉన్నది. So you're pushing your children bigger degrees. కాబట్టి మీ పిల్లలకి ఇంకా ఎక్కువ డిగ్రీలు కావాలని ఒత్తిడి చేస్తున్నారు. Some of you have great faith in money and big salaries. మీలో కొంతమందికి పెద్ద పెద్ద జీతాల్లోనూ డబ్బులోనూ విశ్వాసం ఉన్నది. So you're pushing your children to get big salaries. పెద్ద జీతాల కొరకు మీ పిల్లల మీద మీరు ఒత్తిడి తెస్తున్నారు. My dear friends, ప్రియ స్నేహితులారా, I never pushed my children that way. ఆ విధంగా నా పిల్లల మీద నేను ఎన్నడూ ఒత్తిడి తేలేదు. I said learn faith. విశ్వాసం నేర్చుకోమని నేను చెప్పాను. Ask with faith. విశ్వాసంతో అడగండి. Have your focus on Jesus. యేసు మీద మీ దృష్టిని సారించండి. Seek first God's kingdom. మొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని వెతకండి. These are the things which I have tried to teach my children. నా బిడ్డలకు నేర్పించడానికి నేను ఈ విషయంలో ప్రయత్నం చేశాను. Some years ago, కొన్ని సంవత్సరాల క్రితము I used to arrive in London, నేను లండన్, that big city of London. ఆ పెద్ద పట్టణమైన లండన్లోనికి వస్తూ ఉండేవాడిని. My suitcases would be full of books or Bibles or something. బైబిళ్లతోనూ పుస్తకాలతోనూ నా సూట్ కేసులు నిండిపోయి ఉండేవి. And I could barely carry them. నేను వాటిని మోయడానికి ఎంతో కష్టపడేవాడిని. Sometimes when ice and snow was around me, కొన్నిసార్లు నా చుట్టూ ఐసు, మంచు ఉంటా ఉండేది. inside my coat I would be wet with perspiration. నా చొక్కా వెనక, కోటు వెనక నేనేమో చెమటతో నిండి ఉండేవాడిని. Because of carrying these books. ఎందుకంటే ఈ సూట్ కేసులు, పుస్తకాలు మోయటం వల్ల.
And then I had to find some cheap lodging ఏదో చాలా తక్కువ ఖరీదుకి వచ్చేటువంటి లాడ్జీల కొరకు చూసేవాడిని, because I had no money. ఎందుకంటే నా దగ్గర అప్పుడు డబ్బు లేదు కాబట్టి. And I was always careful with God's money. దేవుని డబ్బు విషయం ఎల్లప్పుడు కూడా జాగ్రత్తగా ఉండేవాడిని. Finally, I would walk and find a cheap lodging. చాలా దూరం నడిచి ఏదో చౌక ధరకు వచ్చే ఒక లాడ్జి చూసేవాడిని. But then, ఆ తర్వాత when we sent 2 young men to serve the Lord in London, లండన్లో ప్రభు సేవ చేయడానికి 2 యవనస్తులు మనం పంపించినప్పుడు, I was seated in a room on the 2nd floor. 2వ అంతస్తులో గదిలో నేను కూర్చొని ఉండినాను. In front, across the street, was a cottage. నా ఎదురుగా వీధిలో ఒక చిన్న గృహం ఉన్నది. Quiet bungalow. ప్రశాంతమైనటువంటి బంగళా. I said, నేను చెప్పాను, go and ask that man if he is going to sell it. దాన్ని ఏమన్నా అమ్ముతాడేమో మీరు వెళ్ళి ఆయన అడగండి అని చెప్పాను. No, that's not for sale. అది అమ్మకానికి ఏమీ లేదు. Again, go and ask him if he will sell it. మళ్ళా నేను చెప్పాను, ఆయన అమ్ముతాడేమో వెళ్ళి అడగండి. Then I went and met him. తర్వాత నేను కూడా వెళ్ళి ఆయన కలుసుకున్నా. He was an old soldier. ఆయన మాజీ సైనికుడు. And I spoke to him. నేను ఆయనతో మాట్లాడాను. We don't have the money, మా దగ్గర డబ్బు లేదండి, but we will give you every penny. అయితే నయా పైసా సహా మేము మీకు ఇచ్చేస్తాము. Are you going to sell this place to us? ఈ స్థలాన్ని మీరు మాకేమైనా అమ్ముతారా? See, no bank guarantee, nothing. బ్యాంక్ హామీ కానీ ఏ హామీ లేదు, Just my word. కేవలం నా మాటే. Yes, అవును, that has become our prayer house today. ఈ దినమందు అది మనకు ప్రార్థన మందిరం అయిపోయినది. Then when it came to our bookstall, మన పుస్తకశాల విషయంలో I said, నేను చెప్పాను, no, let there be a little wheelbarrow in the market on which we will sell our books. మన పుస్తకాలు అమ్ముకోవడానికి వీలు బేరైనటువంటి ఆ చిన్న తోపుడు బండి అనేది కలిగి ఉందామని చెప్పాను. We must pay some rent మనం కొంత అద్దె చెల్లించాలి every day for using that little 6 feet by 4 feet area. 6x4 విశాలత ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఉపయోగించుకున్నందుకు మనం ప్రతిదినం కూడా కొంత అద్దె చెల్లించాలి. Stay in all weather అన్ని రకాల వాతావరణాల్లో అక్కడ నిలబడి ఉండాలి. and sell these books and Bibles. ఈ పుస్తకాలను బైబిళ్లను అమ్మాలి. We did that for several years. అనేక సంవత్సరాలుగా మనం అలాగే చేశాము. Then I said, is there not any place with a bigger room ఇంతకంటే ఎక్కువ available for books? పుస్తకాలు మనం పెట్టుకోవడానికి ఇంతకంటే విశాలమైన స్థలం ఇంకా ఏమైనా లేదా అని అడిగాను. They took me to a place. నన్ను ఒక స్థలానికి వారు తీసుకెళ్లారు. Water was standing there. అక్కడ నీళ్లు నిలబడి ఉన్నాయి. I had to walk on bricks placed in the water ఆ నీళ్ళలో so that my shoes don't get wet. ఆ నీళ్ళలో వారు వేసిన ఇటుకల మీద నడవలసి వచ్చింది, ఎందుకంటే నా బూట్లు తడవకుండా ఉండేటట్లు. Water was dripping from the walls. గోడల నుంచి నీళ్లు కారుతా ఉండినవి. The last place to put any books. పుస్తకాలు పెట్టడానికి ఎంత మాత్రం అది పనికిరాదు. I looked at that place. ఆ స్థలం వైపు నేను చూచాను. I said it can be done. ఇది సాధ్యమే, దీన్ని తయారు చేయవచ్చు అని చెప్పాను. This place which is under the railway or the arches of the railway bridge. ఆ రైల్వే బ్రిడ్జి యొక్క ఆర్చెస్ కింద, ఆ ద్వారముల కిందగా, ముఖ ద్వారాల కింద We can remove the plaster. ఆ ప్లాస్టర్ మనం తీసివేయవచ్చును. We can replaster it with waterproof plaster. నీళ్లు ప్రవేశించకుండా ఉండేటువంటి ప్లాస్టరింగ్ మరలా మనం చేయవచ్చు. We can do this. ఇదంతా మనం చేయవచ్చును. So we rented that place. కాబట్టి మనం ఆ స్థలాన్ని అద్దెకు తీసుకున్నాం. How many thousands of books and Bibles are going out to so many nations ఎన్ని వేల from that bookstall? ఎన్ని వేల బైబిళ్ళు, పుస్తకములు ఆ లండన్లోని పుస్తకశాల నుంచి ఎన్ని దేశాలకు వెళుతూ ఉన్నాయి. Everything looks hard.
ప్రతిదీ మనకు కష్టంగానే కనబడుతున్నది, Everything looks impossible. ప్రతిదీ అసాధ్యం కనబడుతున్నది. But కానీ there is nothing impossible with God. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. My dear people, ప్రియులారా, will you learn faith? మీరు విశ్వాసం నేర్చుకుంటారా? One of the main teachings of my father మా నాన్నగారు చేసినటువంటి నేర్పించిన బోధనలో ప్రాముఖ్యమైనది was 1 Timothy 1st chapter 5th verse. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. Now the end of the commandment is love out of a pure heart and a clean conscience, పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి కలుగు ప్రేమయే, and faith unfeigned. నిష్కపటమైనటువంటి విశ్వాసము, Pure heart, పవిత్ర హృదయము, clean conscience, పవిత్రమైన మనస్సాక్షి, and faith which is not pretended. నిష్కపటమైనటువంటి విశ్వాసము. Again and again my father would point to that scripture. మాటి మాటికి మా నాన్నగారు ఆ వచ్చిన వైపు మమ్మల్ని చూపించేవారు. End of the commandment. ధర్మశాస్త్ర సారాంశం ఏమనగా 1 Timothy 1st chapter 5th verse. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం Is 5వ వచనం. love out of a pure heart పవిత్ర హృదయం నుండి కలుగు ప్రేమ, and a clean conscience మంచి మనస్సాక్షి, and faith unfeigned. నిష్కపటమైన విశ్వాసము. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Tell God, దేవునితో చెప్పు, oh God, ఓ దేవా, my faith is so small. నా విశ్వాసం ఎంతో చిన్నది, Everything looks impossible. ప్రతిదీ నాకు అసాధ్యం కనబడుతున్నది. I count up my rupees, I count up my pennies, నా రూపాయలు నా పైసలు లెక్క పెట్టుకుంటా ఉన్నాను. and I say, oh, I have no money, I can't do this, I can't do అయ్యో that. నాకు డబ్బు లేదు, నేను ఇచ్చేయలేదు చేయలేని చెప్తా ఉన్నాను. Give me faith, Lord. ప్రభువా మీరు నాకు విశ్వాసం ఇవ్వండి. Give me faith, Lord. ప్రభువా నాకు విశ్వాసం ఇవ్వండి. Teach me faith, Lord. ప్రభువా నాకు విశ్వాసం నేర్పండి. Without faith I cannot please you, Lord. ప్రభువా విశ్వాసం లేకుండా నేను సంతోషపెట్టలేను. Without faith I cannot stand, Lord. ప్రభువా విశ్వాసం లేకుండా నేను నిలబడలేను. Without faith I can't break the prison doors, Lord. ప్రభువా విశ్వాసం లేకుండా నేను చెరసాల తలుపు తెరవలేను. Without faith I will just lie there enchained in the prison, Lord. ప్రభువా విశ్వాసం లేకపోతే నేను కేవలం సంఖ్యల చేత బంధించబడి జైల్లో ఉండిపోతాను. I want faith. నాకు విశ్వాసం కావాలి. I want faith. నాకు విశ్వాసం కావాలి. Lord, hear our prayer ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. and touch us now. ఇప్పుడే మమ్మల్ని తాకండి. And let us see impossibility yielding ground before Jesus. యేసు ఎదుట అసాధ్యములని లొంగిపోవడం మేము చూసినట్లుగా చేయండి. At the name of Jesus, యేసు యొక్క నామం ఎదుట let us see every knee bowing, Lord. ప్రతి మోకాలు వంకటని మేము చూసినట్లుగా చేయండి. At the name of Jesus, యేసు నామములో let us see the proud in the high places humbling themselves. అధికార స్థానంలో ఉన్నటువంటి ఆ గర్విష్ఠులైన వారు తగ్గించుకోవడానికి మేము చూసినట్లుగా చేయండి. Hear our మా prayer ప్రార్థన ఆలకించండి. in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము. Amen.